హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ బిర్యానీ చేయబోతున్నాం. 10 నిమిషాల్లో ఈజీగా రెడీ అయిపోతుందండి. మనం ఈ చికెన్ బిర్యానీ కుక్కర్లోనే ప్రిపేర్ చేసుకునేద్దాం. ఇప్పుడు మిగతా ప్రాసెస్ అంతా స్టార్ట్ చేద్దాం. నేను దీనికి ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి. హాఫ్ కిలో చికెను ఉప్పు పసుపు వేసి బాగా కడిగి పక్కన ఉంచుకునేసి ఇప్పుడు దీంట్లోకి మసాలాలంతా వేసుకునేద్దాం. చూడండి, 2.5 స్పూను మిరప్పొడి. మీరు కారం తక్కువ తినాలా అనుకుంటే 2 స్పూన్లైనా వేసుకోండి. మేము కొంచెం ఎక్కువే వేసుకుంటాం. 1 స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ పసుపు అండి. అలాగే 1 స్పూను సాల్ట్ నేను ముందు 1/4 స్పూన్ వేసినాను, మళ్ళీ కొద్దిగా వేసినాను. మెజర్మెంట్ ప్రకారం అయితే 1 స్పూనేను. 1 స్పూను సాల్ట్ అండి. మళ్ళీ ఒకవేళ ఎక్కువ తక్కువ అయితే మళ్ళీ చూసుకోవచ్చు, ఎక్కువైతే ఏం చేయలేం కదా, కాబట్టి అట్లా వేసుకున్నా. ఇప్పుడు అర టీ స్పూన్ గరం మసాలా, ఒక చిటికెడు జీలకర్ర పొడి, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, అట్లే 1 కప్పు పెరుగండి. మొత్తం వేసుకునేసి చికెన్కి అంతా పట్టిద్దాం. ఇది ఇట్లా మొత్తం వేసుకునేసి దీన్ని బాగా చికెన్ ముక్కలకంతా పట్టేలాగా బాగా కలుపుకునేసి ఒక 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ దీన్ని పక్కన ఉంచుకునేయాలి. ఒకవేళ మీకు టైం లేదు అనుకునేస్తే హాఫ్ అన్ అవర్ అయినా చాలు. టైం ఉంది అనుకునేస్తే ఒక 1 అవరు దీన్ని ఇట్లా పక్కన ఉంచేస్తే ఇవంతా చికెన్కి పట్టి పీస్ బాగుంటుందండి రైస్లో తినేప్పుడు. కాబట్టి 1 అవర్ ఉంచుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మొత్తం ఇట్లా పట్టించేసి ఇది మూత పెట్టేసి పక్కన ఉంచుకునేద్దాం. మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నేను హాఫ్ కేజీ చికెన్ కండి, హాఫ్ కేజీ చికెన్కి ఇది గ్లాస్ నిండా చూపిస్తూ ఉన్నాను కదా, ఈ గ్లాస్ నిండా రైస్ వేసుకుంటా ఉన్నాను. ఇవి నార్మల్ రైసే అండి. ఒకవేళ మీరు బాస్మతి రైస్ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది బాగా కడిగి పక్కన ఉంచుకునేసి దీన్ని కూడా మిగతా ప్రాసెస్ అంతా చేసే లోపల ఇవి నానుతూ ఉంటాయి కదా. ఇప్పుడు మనం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకునేసి ఇందులో ఆయిల్ అండి. నేను ఆయిల్ నెయ్యి 2 వేస్తూ ఉండా. మీకు ఆయిల్ ఒకవేళ నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిలే వేసుకోవచ్చు. ఒక బిర్యానీ ఆకు, ఒక 4 లవంగాలు, ఒక స్టార్ ఫ్లవర్ అండి, అలాగే 2 యాలకులు వేసుకునేసి ఇది బండ పువ్వు అంటారండి, మీరేమంటారో నాకు తెలియదు. ఇది కూడా వేసుకునేసి ఇప్పుడు బాగా దీన్ని ఫ్రై చేసుకునేసి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ అండి, ఇది పెద్ద ఉల్లిపాయ సన్నగా ఇట్లా పొడుగ్గా కట్ చేసి వేసుకొనేసి ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంట మీడియంలో ఉంచుకునేసి బాగా ఫ్రై చేసుకునేద్దాం. ఇట్లా నేను చూపిస్తూ ఉన్నట్టుగా ఆనియన్ బాగా వేగితేనే బాగుంటుందండి ఉల్లిపాయ బిర్యానీకి అంతా. చూడండి, ఇట్లా 2 నిమిషాల తర్వాత మళ్ళీ చూస్తే ఇది ఇట్లా వచ్చింది కదా. ఇంకొక నిమిషం పడుతుందండి, ఇంకొద్ది బ్రౌన్ కలర్ వస్తే చాలు. మరొక నిమిషం తర్వాత చూడండి బాగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఇందులో ఒక టమోటా అండి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసుకునేసి ఇది కూడా మరొక నిమిషం బాగా ఫ్రై చేసుకునేద్దాం. ఇట్లా నేను చూపిస్తూ ఉన్నట్టుగా మంట మీడియంలోనే ఉంచుకునేసి బాగా టమోటా మగ్గేంత వరకు ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదండి చికెను, అది కూడా ఇందులో వేసుకునేద్దాం. 1 అవర్ తర్వాత అండి ఇది. ఇప్పుడు దీన్ని బాగా వీటిల్లో కొంచెంసేపు బాగా మగ్గనియాలండి. నేను చూపిస్తాను. ఇట్లా దీన్ని బాగా ఇట్లే మొత్తం కలుపుకునేసి కుక్కర్కి మూత పెట్టాలి. విజిల్ పెట్టకుండా ఊరికే రబ్బరు తీసేసి ఒక 10 నిమిషాలు దీన్ని ఇట్లే బాగా మీడియం ఫ్లేమ్లోనే మగ్గనిస్తే చికెన్ పీస్ తినేప్పుడు బాగుంటుందండి. చూడండి, 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. ఇట్లా నూనె అంతా బాగా పైకి తేలింది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకునేసి మరొకసారి దీన్ని బాగా కలపెట్టుకునేద్దాం. చికెన్ పీసెస్ బాగా ఉడికిపోయి నూనె పైకి తేలుతూ ఉన్నంత వరకు అట్లా కలపెట్టుకుంటే బాగుంటుందండి బిర్యానీలోకి. ఇప్పుడు దీన్ని ఇట్లా కలపెట్టుకునేసి మనము కడిగి పెట్టుకున్నాం కదా రైస్, అవి కూడా ఇందులో వేసుకునేద్దాం. ఇప్పుడు
చూడండి రైస్ మొత్తం వేసుకునేసి దీన్ని ఒకసారి మళ్ళీ బాగా అట్లా కలబెట్టుకునేసి నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా, అదే గ్లాస్తో 2 గ్లాసులు అండి వాటర్ పోసుకుంటా ఉన్నాను. ఒకవేళ మీకు పాత బియ్యం అయితే 2 పోసుకోవచ్చు, కొత్త రైస్ గిన్నె అయితే 1 గ్లాసు రైస్కి 1.5 గ్లాసు వాటర్ పోసుకోండి. బాస్మతి రైస్కైనా కూడా అదే మెజర్మెంటు. 1 గ్లాస్ రైస్కి అయితే 1.5 గ్లాసు వాటర్ వేసుకుంటే బాగుంటుంది. మావి కొంచెం పాతవి కాబట్టి నేను 1 గ్లాసు రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. ఈ కొలత కరెక్ట్గా సరిపోతుంది నాకు. ఇప్పుడు ఉప్పు ఏదన్నా తగ్గి ఉంటే ఇలాంటి సమయంలో చూసి వేసుకోండి. నేను ఇందులో కొద్దిగా నెయ్యి వేస్తూ ఉండా. నాకు ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. ఈ నెయ్యి కరిగే వరకు ఊరికి మనం అట్లా కలబెట్టుకునేసి ఇందులో కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర లాస్ట్లో వేసుకునేద్దామండి. ఇప్పుడు మనం ఈ ఉప్పు కారం ఇలాంటి సమయంలో చూసుకోవచ్చు అన్నాను కదా, నాకు కరెక్ట్గానే సరిపోయింది. అయినా చూపిస్తూ ఉన్నాను. ఇప్పుడు కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకునేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్లు అండి, 2 విజిల్లు రానిస్తే సరిపోతుంది. ఇది మనం ఇంట్లోనే ఇట్లా వారానికి ఒకసారిగిన చేసినామంటే పిల్లలు కూడా బయట పోయి తినాలనే ఆలోచన ఉండదు. రెగ్యులర్గా కూడా ఇది 2-3 రోజులకు ఒకసారి కూడా తినలేం కదా, వారానికి ఒకసారి అయితే తినచ్చు. మనం ఇంట్లోనే హెల్తీగా చేస్తూ ఉన్నాం కాబట్టి ఏం కాదు, బాగుంటుంది. ఇప్పుడు 2 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ మూత తీసి చూద్దామండి ఆవిరంతా పోయినాక. చూడండి మూత తీసి చూస్తే పక్కాగా నేను చెప్పిన కొలతల ప్రకారం అన్నీ కరెక్ట్గా వచ్చినాయి కదా, ఏమీ ఎక్కువ లేదు తక్కువ లేదు, అంతా సరిపోయింది. అది వాటర్ కానీ రైస్ కానీ అన్నీ దీన్ని ఇట్లా వేడి మీదనే కిందికి పైకి ఒకసారి అంటే మసాలా కూడా బాగా పడుతుందండి. అంతే అండి. ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్లో చెప్పండి. ఇట్లా పెరుగు కాంబినేషన్లో, పెరుగు పచ్చడి కాంబినేషన్లో సూపర్గా ఉంటుందండి. చూస్తూ ఉంటేనే నోరూరుతూ ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.